రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును అయితే పోలీసులు అయితే ఛేదించారు. ఈ కేసులో సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ కేసును ఎట్లా ఛేదించారు, దీనికి ప్రధానమైనటువంటి మోటో ఏంటి? ఇది ఈ కేసు మనకి 11th రోజు రూపారెడ్డి గారిని ఒక 27 టైమ్స్ స్టాబ్ చేసి చంపిన తర్వాత 12th రోజు మనకి వాళ్ళ హస్బెండ్ చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత 5 ప్రత్యేక బృందాలతో మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మనము ఇద్దరు అక్యూజ్లని మనం పట్టుకున్నాము. వీళ్ళిద్దరూ అదే స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలు. వీళ్ళు జల్సాలకి అలవాటు పడి తొందరగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళి, రూపారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆమెని చంపి 2,50,000 క్యాష్ దొంగతనం చేసుకొని ఈ ప్లాన్ మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా కూడా ఇదంతా చేయడం జరిగింది. చెప్పండి అండి, ఈ కేసులో దాదాపు 150 మందికి పైగా అనుమానాలు అయితే మీరైతే విచారించారు. కానీ ఈ విద్యార్థులు అనేది ఎట్లా బ్రేక్ త్రూను ఎట్లా త్రూ చేశారు? అంటే ఇప్పుడు ఈ విచారణలో మనము ప్రత్యేక బృందాలని వేరువేరుగా డివైడ్ చేయడం జరిగింది. ఫినాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పాత దొంగలు ఏమైనా ఉన్నారా, రీసెంట్గా దొంగలు ఏమైనా రిలీజ్ అయినారా, సైకోలు ఎవరైనా తిరిగినారా, ఇట్లాంటివన్నీ కూడా విచారణ చేయడం జరిగింది. కాకపోతే ఆమె లాస్ట్ మాట్లాడే సమయంలో కరెక్ట్ ఫోన్ కట్టే ముందు బాబు అనే పదం ఒకటి వాడుతుంది. అది పిల్లలకే వాడుతుంది అని చెప్పి గమనించి మన దృష్టి మొత్తం కూడా స్కూల్ మీద పెట్టడం జరిగింది. అదే పెట్టడం క్రమంలో కొంతమంది స్కూల్కి రావట్లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ నిఘా పెంచేసరికి మనకి వీళ్ళిద్దరి మీద ఫైనలైజ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళకి ఇంతకుముందు నేర చరిత్ర ఏమైనా ఉందా? వీళ్ళు ప్రధానంగా ఈ మూటు అంటే దీనికి డబ్బులు సంపాదించాలి అనే నేర ప్రవృత్తికి ప్రధాన కారణం ఏమని భావిస్తున్నారు పిల్లలకు సంబంధించి? వీళ్ళకి ఎటువంటి నేర చరిత్ర లేదు. కాకపోతే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ ఇట్లన్నింటిలో చూసి మేము కూడా తొందరగా డబ్బులు సంపాదించాలి, మేము కూడా ఏదో ఒకటి లైఫ్లో డబ్బుతో లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ ఆశ పెరిగి వీళ్ళు ఇట్లాంటి చర్యకి పాల్పడ్డట్టు అనిపిస్తున్నది. మొత్తం మీద ఇప్పుడు ఎంత వీళ్ళ నుంచి ఏం రికవర్ చేశారు, ఏం చేశారు? అంటే వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక 1.5 lakh 1,54,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అందులో ఇతని అబ్బాయి ఒక JCL 1 ఒక 60,000 ఐఫోన్ కూడా కొనడం జరిగింది. అదేవిధంగా ఆ మర్డర్ చేసే సమయంలో కూడా గ్లవ్స్ కూడా వాడినాడు. ఆ గ్లవ్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ పోలీస్ కస్టడీ వేసుకొని ఇంకా ఆ బట్టలు కూడా ఏమైనా ఉంటే కూడా అవి రికవరీ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా సంక్లిష్టంగా దాదాపు 1 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ కేసును అయితే చాలా ఛేదించమని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మృతురాలు రూపారెడ్డి చివరి కాల్లో మాట్లాడుతూ బాబు అనే పదం ద్వారానే ఈ కేసుకు సంబంధించి బ్రేక్ త్రూ అయితే సాధించామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రభావంతో నేర ప్రవృత్తి పెరుగుతోందని చెప్పి ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.